మన వేలుపుల వెంకన్న గారు ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి, వారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను. ఇందులో గౌరవనీయులు అడ్వకేట్ తల్లమల్ల హసన్ గారు, అదేవిధంగా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు గారు, మరి కృష్ణన్న గారు, యాదగిరి గారు, మరి జర్నలిస్టులందరికీ తోటి సామాజిక కార్యకర్తలందరికీ కూడా ప్రజానాట్య మండలి తరపున విప్లవ కళాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశానికి తల్లిగా, చదువుల తల్లిగా పిలువబడుతున్నటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఈ ప్రణయ్ హత్య తీర్పు రావడం అనేది గొప్ప విషయం. ఆ తల్లి ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, అవమానాలకు గురై ఈ మహిళా లోకానికి చదువు చెప్పినటువంటి ఆ తల్లి పడ్డ కష్టాల రోజున ఇలాంటి తీర్పు రావడం అనేది స్వాగతింపదగినటువంటి అంశం. అదే అని మనం సంతోషపడి ఇంతటితో ఊరుకున్నామంటే చాలా ప్రమాదం, దీని వెనకాల చాలా ప్రమాదమే పొంచి ఉన్నది. ఇది ఇంత లేటు రావడం అనేది ఒక ఎత్తు అయితే, అయినా కూడా ఒక మంచి తీర్పు వచ్చిందని సంతోషపడుతున్న ఈ సందర్భంలో కూడా, గతంలో ఉత్తరప్రదేశ్ అక్కడ ఒక అమ్మాయిని 11 మంది రేప్ చేసి జైలుకి వెళ్ళి శిక్ష పడ్డది కూడా రాష్ట్రపతి క్షమాభిక్షతోటి ఈ బీజేపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇటువంటి వాళ్ళకు అండగా అటువంటి ప్రభుత్వాలు ఉన్న సందర్భంగా మళ్ళీ కూడా ఇది అలాంటి తీర్పు వచ్చే అలాంటి క్షమాభిక్షలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటాడుతూ మనం అలాంటి రాకుండా కూడా సామాజిక సంఘాలు, కుల వివక్షత పోరాట సంఘం, ఇటువంటి సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా జర్నలిస్టులు, మేధావులందరూ కూడా ఇలాంటి దాన్ని అక్కడి దాకా కూడా ఎదుర్కొని పోరాటం చేసి మళ్ళీ అలాంటి తీర్పు రాకుండా, అలాంటి క్షమాభిక్షలు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, టెలికాస్ట్ మొదటి అడుగు న్యూస్ తెలుగు ఛానల్ అన్న ఎడ్ల కళ్యాణ్ గారు, వారు ఎక్కడైనా దళితులకు కానీ లేదు పేదలకు కానీ ఇలాంటి సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు చేసినటువంటి ప్రతి పోరాటానికి వారు వచ్చి మన యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియా రంగంలో మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా రికార్డ్ చేసి ఇంతకుముందు చెప్పినట్టు భావజాల వ్యాప్తి కోసం జరుగుతున్నట్టు కృషిలో వారు కూడా అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు. వారికి కూడా కేవీపీఎస్ పక్షాన, ఈ సమావేశం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ